ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్పర్మ్ క్వాలిటీని న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్ అనేది మనం తెలుసుకుందాము. సో మనం డోంట్స్కి వచ్చే వరకు ఫస్ట్ ఇంపార్టెంట్ డోంట్ ఫర్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మన వే ఆఫ్ లైఫ్ స్టైల్. సో జనరల్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని మనం అంటూ ఉంటాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సెల్ లెవెల్లో ఎఫెక్ట్ అవ్వడం అనమాట, క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం. మనం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కడ చూస్తున్నాము అంటే ఎవ్రీవేర్, మన చుట్టూ ఈ ప్రాబ్లం అనేది ఉంది. ద పొల్యూషన్, ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ పొల్యూషన్, యువర్ వెయిట్, యువర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ సెల్యులార్ లెవెల్లో స్ట్రెస్ కాజ్ చేసి విచ్ అల్టిమేట్లీ reflect on your sperm quality. So reduce that. మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చూసుకోండి, వేర్ యూర్ వర్కింగ్, వేర్ దే ఆర్ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఉందా ఏంటి అనేవి, మన ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఏమైనా ఎక్స్పోజ్ అవుతున్నారా అనేది చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ is to improve your cellular health. The second common thing is the environment where you are working. చాలామంది మనం స్పర్మ్ కౌంట్స్ మనం ఎనలైజ్ చేస్తే ఎంతోమంది పేషెంట్స్ ఈ మధ్య కాలంలో స్పర్మ్ కౌంట్స్ అనేవి తగ్గిపోవడము, క్వాలిటీ అనేది తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. మనం మోస్ట్ కామన్గా ఇది మనం డ్రైవర్స్లో ఎక్కువ మందిలో చూస్తూ ఉంటున్నాం. వేరెవర్ ద జాబ్ వేర్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్, ఎక్కడైతే వేడికి హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయ్యే వర్క్ కనుక మీరు చేస్తుంటే స్పర్మ్ కౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తుంటాం. సో ట్రై టు అవాయిడ్ ఎక్స్పోజర్ టు హై హీట్. లాట్ ఆఫ్ పీపుల్ ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ వాళ్ళల్లో కూడా, మనకి ఐటీ జాబ్స్లో కూడా స్పర్మ్ కౌంట్స్ అనేవి డ్రాస్టిక్గా తగ్గిపోతున్నాయి. సో వాళ్ళల్లో కూడా మనం స్టడీ అనలైజ్ చేస్తే ల్యాప్టాప్స్ కనుక ల్యాబ్లో పెట్టుకుని వర్క్ చేస్తుంటే కూడా టెంపరేచర్ ఎక్కడైతే వేరెవర్ దెర్ ఇస్ అ చివర్ ఆక్యుపేషన్ వేర్ దెర్ ఇస్ అ ప్రొడక్షన్ ఆఫ్ హై టెంపరేచర్, స్పర్మ్ కౌంట్స్ ఆర్ కమింగ్ డౌన్. సో చెక్ వెదర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ సినారియో, ఎస్పెషలీ డ్రైవింగ్ jobs, wherever there is a high heat production jobs, factories, laptop usage, don't keep the laptops on your lap and work, keep it on the table and work. And the next don't to improve your sperm quality is smoking. మనకి ఎన్నో రకాల వీడియోస్ మనం చూస్తూ ఉన్నాము, ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్ ఆన్ యువర్ జనరల్ బాడీ. స్మోకింగ్ అంటే మనం సిగరెట్ కాకుండా గుట్కా కానీ ఎనీథింగ్ విచ్ హ్యాస్ టొబాకో ఇన్ ఇట్ హ్యాస్ ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్ ఉంటాయి, దానిలో క్యాడ్మియం, లెడ్, ఇలాంటి టాక్సిన్స్ దే ఎఫెక్ట్ ద స్పర్మ్ డ్రాస్టికలీ. స్మోకర్స్ మనం ఒక శాంపుల్ చూస్తే యూ కెన్ ఆబ్వియస్లీ టెల్ వెదర్ ద పర్సన్ ఇస్ అ స్మోకర్ ఆర్ ఎ నాన్ స్మోకర్ బై జస్ట్ సింపుల్లీ సీయింగ్ ద రిపోర్ట్. స్మోకర్స్కి మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయి ఉంటుంది. ఎంతోమంది మేము రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం, కౌంట్స్ అనేవి చాలా బాగుంటాయి, దే కెన్ హ్యావ్ నార్మల్ స్పర్మ్ కౌంట్స్, బట్ మనం మొటిలిటీ చూసే వరకు 100% నాన్ మొటైల్ స్పర్మ్స్. అసలు ఒక్క మొటైల్ స్పర్మ్, మొటిలిటీ అంటే కదలిక, కణాల్లో కదలిక. సో ఎస్పెషలీ స్మోకర్స్కి మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వడం మనం ఎక్కువ చూస్తూ ఉంటున్నాం. ద ఫోర్త్ డోంట్ ఈజ్ వెయిట్. ఒబిసిటీ ఇన్ మేల్స్. మనం ఎప్పుడు వెయిట్ లాస్ ఫిమేల్స్ మీదనే మనం దృష్టి పెడుతూ ఉంటాం, బట్ ఫర్ మేల్స్ ఆల్సో ఒబిసిటీ వల్ల ఏమవుతుంది, ఒబిసిటీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉండి టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల ద స్పర్మ్ క్వాలిటీ అనేది వాళ్ళలో తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద 4 డోంట్స్ విచ్ యూ నీడ్ టు అవాయిడ్ టు ఇంప్రూవ్ యువర్ స్పర్మ్ క్వాలిటీ. వాట్ ఆర్ ద డూస్? మనం డూస్కి వచ్చే వరకు డెఫినెట్లీ హెల్దీ లైఫ్ స్టైల్, do moderate exercise 30 to 45 minutes a day, ప్రాపర్ డైట్ తీసుకోవడము, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడము, సీజనల్ వెజిటబుల్స్ తినడము, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్. సో దీస్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ టు ఇంప్రూవ్ యువర్ స్పర్మ్ క్వాలిటీ naturally. I hope this video is helpful for you all. Please do subscribe to our mom channel for further more informative videos on how to improve your sperm health. Thank you.